మీరు ఒక పక్కనేమో అమరావతిలో అవినీతికి చట్టబద్ధత తెచ్చారు, భారీ ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పేసి ప్రజల్లోకి వెళదామని అనుకుంటున్నప్పుడు ఇప్పుడు కొత్త కొత్త స్కామ్లన్నీ బయటికి వస్తున్నాయి. అలాగని చెప్పేసి నిజమే, రీజనబుల్గానే ఉంది. 22 నెలల తర్వాత నిజంగా కనుక కక్ష సాధింపు అయితే రోజా గారు మాట్లాడిన మాటలకి నిజంగా రాజకీయ పరంగా చర్యలు తీసుకోవాలంటే దీన్ని ఎప్పుడో బయటికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవచ్చు. టీడీపీ శ్రేణుల్లోనే ఎంతో నిరసన అసంతృప్తి పెళ్ళుబుకుతున్నా కూడా ఎవరి పని వాళ్ళు చేయాల్సిందే. నిజంగా కనుక అక్కడ ఏమైనా అవినీతి జరిగితే సాక్ష్యాధారాలతోనే ముందుకు వెళ్తామని అన్న చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దానికి తగ్గట్టుగానే ఇన్ని నెలల టైం తీసుకొని దీంట్లో ఎంత అవినీతి జరిగిందనేది ఈరోజు విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఇక చర్యలు తీసుకోవడం ఒకటే మిగిలింది, ఎందుకంటే వాళ్ళు రికమెండ్ చేశారు కాబట్టి. మరి మీరు ఒక పక్కన ఇలాంటి మీ హయాంలో జరిగినటువంటి కొత్త కొత్త స్కాములు బయటకు వస్తున్న సందర్భంలో మీరు ఏ రకంగా ప్రజల్లోకి వెళ్ళి ఈ ప్రభుత్వం అవినీతి చేస్తుందని చెప్పి కన్విన్స్ చేయగలరు? ఒకటి సురేష్ గారు, మనము గత 2.5 సంవత్సరం నుంచి చూసుకుంటూనే వస్తున్నాం. ప్రభుత్వం వాళ్ళ చేతిలో ఉంది. అవినీతి ఏదైనా చేసిందంటే రోజా గారినైనా లేకుంటే ఇంకొక డిపార్ట్మెంట్ అయినా సిద్ధార్థ రెడ్డినైనా ఏదైనా చెయ్యమని చెప్పి అవినీతిని ఎవరు ప్రోత్సహించరు. మేము ముందు నుంచి అదే చెప్పుకుంటూ వస్తున్నాం. కాకపోతే వీళ్ళ చేతిలో ఆయుధం ఏమంటే డైవర్షన్ పాలిటిక్స్ లో ఎప్పుడు ఏది డైవర్ట్ చేయాలా, కొండం తవ్వి ఎలకను పట్టినట్టు ఉంటుంది. కానీ వీళ్ళు ఏది కూడా నిరూపించలేదు, నిర్ధారణ చెయ్యలేరు. అట్లా ఏదన్నా ఉంటే చేసుకోమని ఓపెన్ గానే మేము చెప్తున్నాం. ఏదున్నా అటువంటి ఇప్పుడు రాష్ట్రంలో అప్పుడు చేసినటువంటి యువతకి ఎటువంటి కార్యక్రమాలు చేశారు, యువతకి క్రీడల్లోకి మామూలుగా ఇంట్లో ఉండే యువతను కూడా ఆడుతాం ఆంధ్ర అనే ఒక ప్రోగ్రాం పెట్టి యువతలను చైతన్యం చేసి మైదానానికి ఇంట్లో కూర్చొని సెల్లులు టీవీలు చూస్తున్నటువంటి యువతల్ని తీసుకొని వచ్చి గ్రౌండ్ లోకి వెళ్ళి వాళ్ళని మానసికంగా కానీ వాళ్ళను ఫిజికల్ గా కానీ డెవలప్ చేసి ముందుకు తీసుకుపోవడం జరిగింది. ఇప్పుడు ఈ 2.5 సంవత్సరంలో ఏదన్నా యూత్ కు జరుగుతుందా చెప్పండి? గంజాయి, మద్యము, ఇది తప్ప ఇప్పుడు ఏమన్నా జరుగుతుందా? మా ప్రభుత్వంలో జరిగిన కార్యక్రమాల్లో యువతను పెడదారి పట్టకుండా వాళ్ళను సక్రమైన మార్గంలో నడిపించేదానికి క్రీడల వైపు నడిపించి వాళ్ళను మానసికంగా గాని ఫిజికల్ గా గాని డెవలప్ చేయడం జరిగింది. వీళ్ళు దీంట్లో ఇంటర్మీడియట్ పెట్టాలండి. 10th క్లాస్ పిల్లలు గంజాయి తాగుతున్నారు. 10th క్లాస్ పిల్లలు గంజాయి తాగుతున్నారు. ఏమీ లేకనే కదా, యువతకు ప్రోత్సాహం లేకనే కదా. ఈ ప్రభుత్వంలో ప్రోత్సాహం ఉంటే వాళ్ళు మనసు గాని కేంద్రీకృతమై చదువు పట్ల క్రీడల పట్ల పోతుంది. వీళ్ళవంతా లేవు కాబట్టి గంజాయి మద్యం వైపు నడుస్తున్నారు పిల్లలు. అది ఎంత పెడదారని పడుతున్నారు. మా దానికి ఇప్పుడున్న ప్రభుత్వానికి చాలా డిఫరెన్స్ ఉంది. మేము అన్ని రంగాలలో అన్నిటికీ కూడా ప్రోత్సాహం ఇచ్చాము. వీళ్ళు అటువంటిది ఏదన్నా జరిగింది అనుకోండి, అవినీతి పట్టుకోండి, చెయ్యండి. ఎవరు మేము వద్దన్నం లేదు కదా, నిరూపించండి, చేసుకోండి, దాన్ని బయటికి తీసుకురావండి అని చెప్తున్నాం. ఇంకొక విషయం లాస్ట్ లో ఫైనల్ గా, ఎంతసేపు ఉన్నా కూడా ఇప్పటికీ చెప్తున్నాను, అప్పుడు చెప్పాను, రాజ్యసభలో రేణుకా చౌదరి గారు ఎత్తిన అంశాన్ని నేను మాట్లాడాను తప్ప నాకు నేనుగా ఎటువంటి పరిస్థితుల్లోనూ చెయ్యను. అంత మాట్లాడేటువంటి విఘ్నత ఉన్నవాన్ని 10 మందికి చెప్పేవాడిని. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఎప్పుడు జరగదు. కాబట్టి నేను మాట్లాడలేదు, రేణుకా చౌదరి గారు మాట్లాడినని ప్రస్తావించాను. ఓకే, రైట్.